ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ కథలోకి వెళ్దాండి. ఒరేయ్, ఆ రంగాగాడితో జాగ్రత్త, వాడి పక్కన కూర్చోకు. బాగా చదివే పిల్లగాళ్ళ పక్కనే కూర్చో, వాళ్ళతో స్నేహం చేయి, చదువు చక్కగా సాగుతుంది. అంతేగాని అల్లరి చిల్లరగా తిరిగి ఆ రంగాగాడితో మాత్రం స్నేహం చేయకు, వాడిలాగా తయారవుతావు అంటూ చెప్పి బడికి పంపింది కృష్ణని వాళ్ళమ్మ. వింటాడా వీడు? మళ్ళీ వాడి పక్కనే కూర్చున్నాడు. ఏరా కృష్ణ, బాక్స్ లో ఏం తెచ్చుకున్నావు ఇవాళ అంటూ కృష్ణగాడి లంచ్ బాక్స్ వంక చూస్తున్నాడు రంగా. పెరగడ్డం ఆవకాయరా అన్నాడు కృష్ణ. అవునా, అది నువ్వు తినకు, నేను నీకు బిర్యానీ పెట్టిస్తా, నాతో వస్తావా అన్నాడు రంగా. అవునా, నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా అన్నాడు కృష్ణ. బిర్యానీ తినాలంటే డబ్బులు కావాలా? నేను నీకు తినిపిస్తా, ఎలా అనేది నీకు అనవసరం అన్నాడు రంగా. ఏరా, పాఠం వినకుండా ఏంటి ఆ మాటలు అంటూ ఇద్దరిని చెరోకో దెబ్బ వేశాడు లెక్కల మాస్టారు. అబ్బా అనుకుంటూ నోరు మూసుకుని పాఠం వింటూ కూర్చున్నాడు కృష్ణ. నీ అబ్బా ఎంత గట్టిగా కొట్టావురా, ఉండు నీ సంగతి ఇప్పుడు కాదు, సాయంత్రం బడి గంట కొట్టాక చెప్తాను అంటూ మునగాడు రంగ. ఇంతలో మధ్యాహ్నం భోజనం గంట మోగింది. బాక్స్ తెచ్చుకొని పిల్లలు ఇంటికి భోజనానికి వెళ్ళిపోయారు. బాక్సులు తెచ్చుకున్న పిల్లలు ఓపెన్ చేసి తింటున్నారు. ఒరేయ్ కృష్ణ, ఆ బాక్స్ వదిలేసి నాతో రా అంటూ కృష్ణ వద్దంటున్నా వినకుండా కృష్ణ చెయ్యి పట్టుకుని స్కూల్ కి వెనక పక్కన ఉన్న హోటల్ వెనక ప్రహరీ గోడ దగ్గరికి తీసుకెళ్లాడు రంగా. ఆ హోటల్ 2 గదుల షాపు. మొదటి గదిలో కస్టమర్స్ కూర్చుని తినడానికి కుర్చీలు పరిచి ఉంటాయి. రెండో గది విశాలంగా ఉంది, అక్కడ వంట చేస్తారు. వండిన పదార్థాలు వంటింటి వెనకన ఉన్న ఖాళీ ప్రదేశంలో పెట్టి ఉన్నాయి. అక్కడ ఒక పనిపిల్లాడు వచ్చిన ఆర్డర్స్ బట్టి కావాల్సిన పదార్థాలు ప్లేట్లో పెట్టి సందులో నుంచి మొదటి గదిలోకి తీసుకెళ్లి ఇస్తున్నాడు. మళ్ళీ తిరిగొచ్చి బిర్యానీ పొట్లాలు కడుతున్నాడు. వెళ్తున్నాడు, వస్తున్నాడు. అది గమనించిన రంగా, ఒరేయ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను మనిద్దరం తినడానికి బిర్యానీ తీసుకొస్తాను అంటూ ఎంత చెప్పినా వినకుండా ఆ పిల్లాడు అటు వెళ్ళగా చూసి ఎవరూ చూడకుండా ప్రహరీ గోడ ఒక ఊరుకుతో దూకి అక్కడ ముందుగానే కట్టి ఉంచిన బిర్యానీ పొట్లాలు 2 తీసుకుని మళ్ళీ చటుక్కున గోడ అవతలకి దూకి కృష్ణను తీసుకుని స్కూల్ వైపు పరుగు పెట్టాడు. అక్కడ చాలా మంది కస్టమర్స్ ఉండడంతోనూ ఆ హోటల్ రోడ్డుకి దగ్గరగా ఉండడంతోనూ లారీలు, బైకులు, వాటి హారన్ శబ్దాలలో వాడు గోడ దూకిన శబ్దం ఎవరికీ వినపడలేదు. వాళ్ళు పరుగున స్కూల్ కి వచ్చేసి ఏమీ ఎరగని వారిలా రోజు వాళ్ళు కూర్చునే స్కూల్ పడి మీదే కూర్చున్న బిర్యానీ పొట్లాలు విప్పాడు తిందామని. కృష్ణకి మొదట తప్పుగానే అనిపించిన రంగా పట్టుబడకుండా బిర్యానీ దొంగిలించి తీసుకురావడం భలే నచ్చేసింది. ఏదో గొప్ప ఘనకార్యం చేసిన వారిలో పొంగిపోతూ ఆశగా నోట్లో పెట్టుకోబోయారు. ఇంతలో అక్కడికి హెడ్ మాస్టర్ వచ్చారు. ఆయన్ని చూడగానే గుండె ఆగిపోయినంత పని అయింది ఇద్దరికి. కృష్ణ అయితే చిగురుటాకులో వణికిపోతున్నాడు. ఒరేయ్ ఆగరా, నీ కంగారుతో దొరికించేసేటట్టున్నావు అంటున్నాడు రంగా. ఏరా కృష్ణ, రంగా ఇద్దరు ఇలా రండి అన్నారు ఆయన. చెప్పండి సార్ అంటూ బిక్కమొహాలు వేసుకుని నుంచున్నారు ఇద్దరు. ఇక్కడికి రా, మీకు బిర్యానీ ఎక్కడిదిరా మీకు బిర్యానీ అన్నారు ఆయన. అదండి, మా ఇంట్లో డబ్బులు ఇస్తే కొనుక్కున్నామండి అన్నాడు రంగా తడుముకోకుండా. అవునా అంటూ రంగా చెవి పట్టుకుని గుంజుతున్నాడు ఆయన. సార్ సార్ వదిలేయండి సార్ అంటూ ఏడుపు మొదలెట్టాడు రంగా. కృష్ణగాడికి భయంతో ప్యాంట్ తడిసిపోయింది. మీ ఇద్దరు స్కూల్ వెనక తోట నుంచి హోటల్ వెనక వైపుకి పరిగెత్తడం నేను చూశాను రా, నువ్వు గోడ దూకడం నేను చూశాను. వెదవా, నువ్వు చెడిపోవడమే కాక ఈ కృష్ణగాడిని కూడా లాక్కెళ్ళావా? ఏరా కృష్ణ, నువ్వు వీడితో కలిసి వెళ్ళావా? ఇద్దరు కలిసి ఇలాంటి వెధవ పనులు చేస్తారా అంటూ ఇద్దరికి బడిత పూజ చేసి టీసీ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి, మీ అమ్మా నాన్నతో ఫోన్ చేసి చెప్తాను అనేసి వెళ్ళిపోయారు ఆయన. వాళ్ళిద్దరికీ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. ఏడుస్తూ కూర్చున్నారు. మిగతా పిల్లలందరూ వాళ్ళ వంక అసహ్యంగా చూడసాగారు. ఒరేయ్ రా రా, వెళ్ళి సారుగారి కాళ్ళ మీద పడి టీసీ ఇవ్వకండి, బతిములాడుకుందాం అన్నాడు
కృష్ణ. అవునురా పద అంటూ లేచారు రంగ. వీళ్ళు హెడ్ మాస్టర్ గారి రూమ్ లోకి వెళ్ళి, సార్ మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి విధవ పనులు చేయము, మా ఇల్లులో చెప్పొద్దు సార్, టీసీ ఇవ్వద్దు సార్ అని కాళ్ళపై పడి వేడుకున్నారు. సార్ పాపం కృష్ణగాడికి ఏమీ తెలియదు సార్, వాడు రోజు పెరుగన్నం తప్ప ఇంకేమీ తెచ్చుకోడు, వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం సార్, వాడికి తినిపిద్దామన్నా నా దగ్గర డబ్బులు లేవు సార్, అందుకే ఇలా చేశాను, ఇందులో పాపం వాడి తప్పేమీ లేదు సార్, వాడిని నేనే బలవంతా లాకెళ్ళాను, పాపం వాడు వద్దంటూనే ఉన్నాడు సార్, వాడి గురించి చెప్పకండి సార్ అంటూ ఏడుస్తున్నాడు రంగా. కృష్ణ రంగాని ఆపి, వద్దు సార్, వాడికి టీసీ ఇవ్వద్దు సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్ అంటూ వేడుకున్నాడు. ఆ చిన్నారులను చూసి హెడ్ మాస్టర్ గారికి జాలి వేసింది. కల్మషం లేని వారిద్దరి స్నేహాన్ని చూసి, సరే ఈ ఒక్కసారికి మిమ్మల్ని ఇద్దరిని క్షమించి వదిలేస్తున్నా, బుద్ధిగా వెళ్ళి ఆ బిర్యానీ పొట్లాలు తీసుకెళ్లి ఆ హోటల్ యజమానికి ఇచ్చిరండి అన్నాడు ఆయన. వెళ్తే ఆ హోటల్ యజమాని కొడతాడేమో అని భయం వేసినా, తప్పు చేసినప్పుడు తన్నులు తినక తప్పదు కదా అనుకుంటూ వాళ్ళిద్దరూ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి ఆ బిర్యానీ పొట్లాలు ఇచ్చి, మమ్మల్ని క్షమించండి అంకుల్, మేము ఈ పొట్లాలు దొంగిలించాము, ఇంకెప్పుడు ఇలా చేయము అన్నారు. ఎలా దొంగిలించారా అంటూ కళ్ళెర్ర చేసి అడిగాడు ఓనర్. అది మీ పనబ్బాయి లేని టైం చూసుకొని గోడ దూకి తీసుకెళ్లిపోయాను అంకుల్, కానీ మా హెడ్ మాస్టర్ సార్ చూసి మమ్మల్ని మందలించారు, మా తప్పు తెలుసుకున్న, మమ్మల్ని క్షమించండి అన్నారు వాళ్ళిద్దరు. ఒరే రాము అని గట్టిగా అరిచాడు ఆ యజమాని. అయ్యా చెప్పండి అయ్యా అంటూ చేతులు కట్టుకుని నిలబడ్డాడు అందులో పనిచేసే పిల్లవాడు. ఏరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయట్లేదా, నీ నిర్లక్ష్యం వల్లే కదరా వీళ్ళు గోడ దూకి లోపలికి రాగలిగారు అంటూ రాముని కొట్టడానికి చెయ్యి పైకి ఎత్తాడు. రాము భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఇంకా యజమాని చేయి తన చంపని తాగలేదేంట అని కళ్ళు తెరిచి చూసేసరికి, ఏం చేస్తున్నావు నువ్వు, చిన్న పిల్లాడి చేత పని చేయించడమే కాకుండా వాడిని కొట్టడానికి చెయ్యి ఎత్తుతావా అంటూ హోటల్ యజమాని చేయి పట్టుకున్నాడు హెడ్ మాస్టర్ సార్. అయ్యా క్షమించండి, ఏదో కోపంలో అంతే అంటూ తడబడుతున్నాడు ఓనర్. చూడు, చిన్న పిల్లల చేత పని చేయించడం చట్టరీత్యా నేరం, ఇక మీదట ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడు, మా స్కూల్లో చదువుకుంటాడు అంటూ పిల్లల ముగ్గురిని స్కూల్కి తీసుకెళ్లాడు మాస్టర్. మీ అమ్మా నాన్నని రేపు స్కూల్కి తీసుకురా, నిన్ను నేను చదివిస్తాను, రేపటి నుంచి స్కూల్కి వద్దు గాని అని చెప్పాడు. రాము సంతోషంగా ఇంటి దారి పట్టాడు. హెడ్ మాస్టర్ రంగా కృష్ణలతో, చూశారా, మీరు చేసిన పనికి వాడిని కొట్టబోయాడు ఆ ఓనర్, వాడిది మీ వయసే కదా, చదువుకోవలసిన వయసులో పనికి వెళ్ళవలసి రావడం ఎంత దురదృష్టమో తెలుసా, మీ అమ్మా నాన్న ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో తెలుసా, మరి మీరు ఎంత బాధ్యతగా ఉండాలి, కష్టపడి చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని మీ అమ్మా నాన్నల కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి, కానీ ఇలా చిల్లర పనులు చేసి వాళ్ళని బాధ పెట్టకూడదు, తెలిసిందా అని ఇద్దరికి బుద్ధి చెప్పి క్లాస్కి పంపాడు హెడ్ మాస్టర్. ఆ రోజు తర్వాత వాళ్ళిద్దరూ ఇలాంటి అల్లరి పనులు మళ్ళీ ఎప్పుడూ చేయలేదు. బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని జీవితంలో స్థిరపడ్డారు. వీళ్ళు చేసిన దొంగతనం వల్ల రాము జీవితం కూడా మారిపోయింది. ఆ రోజు వాళ్ళు చేసిన పని వల్లే హెడ్ మాస్టర్ గారి దృష్టిలో పడ్డ రాము ఆయన దయ వల్ల చదువుకోగలిగాడు. ఇప్పుడు అతను కూడా మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులతో గౌరవంగా జీవిస్తున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.